నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన యువనేత. డయేరియా ప్రబలైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టీకరణ. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు ఆయన అప్పగించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహచార మంత్రులు వంగల్పూడి అనిత, కందుల దుర్గేష్ తో కలిసి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని లోకేష్ ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే కార్మన్ చేరుకుంది. ఆ విమానం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి రానుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్రవాసులకు స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచించారు. విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు. వాహనాలు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని రాజరాజేశ్వరిపేట డయేరియా ప్రబలైన ప్రాంతాలను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, పలువురు అధికారులు, నాయకులు కలిసి పర్యటించారు. చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వివరాలు అడిగారని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని అన్నారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్ వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించినట్లుగా తెలిపారు. ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరేచనాలు తగ్గాయని వివరించారు. హాస్పిటల్ నుంచి మరో కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని, ఎలాంటి సమస్య లేదని తెలియదని మంత్రి నారాయణ తెలిపారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా త్రాగునీటి పైపులో కలుస్తుందేమో అనేది కూడా పరీక్షిస్తున్నట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర మాట్లాడుతూ ఆర్ఆర్పేటలో ఇంటింటి సర్వే చేస్తామని, డయేరియా సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నట్లుగా తెలిపారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదని, వదంతులు నమ్మొద్దని సూచించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బొండ ఉమా హామీ ఇచ్చారు. ఏం అవ్వలేదు, అక్కడ అందరూ బాగున్నారు. సాయంత్రం ఏం లేదమ్మా, ఏమన్నా ఉంటే ఆడవచ్చు. ఏమవదు, మందులు ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఇంట్లో ఏ నీళ్ళు తాగుతారమ్మా? క్యాన్ నీళ్ళ, ట్యాప్ నీళ్ళ? నీళ్ళనా? ఎన్ని రోజులు అవుతున్నాయి మనకి? నీకమ్మా 4 రోజులు ట్యాప్ నీళ్ళే. ఎన్నిసార్లు అయింది? రోజు 5 సార్లు. మరి హాస్పిటల్కి ఫస్ట్ రోజు వెళ్ళదా? ఏమవుతుంది కంగారు తర్వాత చెప్తున్నాను కదా. ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు, అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు.
అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉంటారు, ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం అందరితో ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్ ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. క్యాంపు పెట్టారు అక్కడ. క్యాంపులో కూడా ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు, దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకా యాక్చువల్గా అంటే ఒకసారి టెస్టులు చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినప్పటికీ డీప్గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను. అది చేసిన తర్వాత మనకి ఏదైనా తెలుస్తుంది. న్యూ ఆర్ఆర్పేట 57వ డివిజన్లో గత 3 రోజులుగా కొంతమంది ప్రజలు అక్కడ మరి డయేరియాతో విరోచనాలు, నీళ్ళ విరోచనాలతో, కొంతమంది వాంతులతో సఫర్ అవటం జరిగింది. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రతి ఇంటికి సర్వే చేసాం. ఎక్కడెక్కడైతే అలాంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు, ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మోషన్స్ వచ్చినప్పుడు ఎంత టోళ్ళైనా సరే వీక్ అయ్యారు. వాళ్ళకి ఐవీఆర్ఎస్లు, డాక్టర్లు వాళ్ళ ప్రొసీజర్స్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు కూడా ప్రత్యక్షంగా డివిజన్లో మొత్తం పర్యటించి మెడికల్ క్యాంపు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన క్షుణ్ణంగా మాట్లాడటం జరిగింది, పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడటం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఇంటికి ఈ విధంగా శాంపిల్స్ కలెక్ట్ చేసాం. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఏదైతే టెక్నికల్గా అది టెస్ట్ చేయాలో ఆ వాటర్, డ్రింకింగ్ వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయడం జరిగింది. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే లైన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా మాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ నుంచి కంటామినేషన్ అనేది ఎక్కడా జరగలేదు, ఎక్కడా ఇబ్బందులు తెలియలా. ఇవాళ అధికారులందరూ, ఉన్నతాధికారులు అలాగే డాక్టర్లు అందరూ కూడా ఆర్ఆర్పేటలోనే పెద్ద ఎత్తున క్యాంప్ వేశారు. సీఎం గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మంత్రి గారిని పంపించారు. ఏదేమైనా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది. డాక్టర్లు, నిష్ఠాతులైనటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వైద్యమైనా సరే అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అందరినీ కూడా ఈరోజు సాయంత్రం, రేపు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి 29 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుందని సూపరింటెండెంట్ గారు చెప్పారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవగానే. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మద్దు. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. అలాంటి ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న 41 మందికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఆర్ఆర్పేటలో ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న 41 మందికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడటంలో ఇప్పటివరకు 22 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్పేటలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, 24/7 పాటు సేవలు అందజేస్తుందని తెలియజేశారు. ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి 15 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లుగా వివరించారు. డయేరియా కేసులపై కలెక్టర్ కార్యాలయంలో 9154970454తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే సంప్రదించాలని కోరారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఆర్ఆర్పేటలో ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. దుర్గమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, దుర్గగుడి ఈవో సేనానాయక్తో కలిసి పరిశీలించారు. పటిష్టమైన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక యాప్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ల ద్వారా ఉత్సవ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలని అబద్దాల మూటలని విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ అంటే అబద్దాల మూట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలను జనాలు చూసి ఆహా అనటం కాదు, మా కర్మరా బాబు అంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పేవాడు ప్రపంచంలోనే ఉండరని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో కోవిడ్ వస్తే రాష్ట్రంలో వైద్య సేవలు సరిగా లేవని వైసీపీ మంత్రులు పక్క రాష్ట్రాలకు పరుగులు తీశారని ఎదురు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారని అన్నారు. వైద్యం అంటే మానవ సేవ, అలాంటి మానవ సేవలో కూడా జగన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని అన్నారు. హైదరాబాద్లో ఉన్న నిజామ్స్, తిరుపతిలో బర్డ్స్, తిరుపతి మహిళా మెడికల్ కాలేజ్, మంగళగిరిలో ఎయిమ్స్ ఇలా అనేకం నిర్మించింది చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి తన హయాంలో 85% హామీలను ఎగ్గొట్టి నేడు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల పుట్ట, నేరాల దిట్ట, అవినీతికి పరాకాష్ట అనేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మనం చూద్దాం, మెడికల్ కాలేజీల కోసం మహానీయుడు చెప్తున్నాడు. ఈ మెడికల్ కాలేజీల కోసం ఒక్కసారి మనం చూస్తే ఈ మహానుభావుడు ఈ మాట్లాడుతుంటే జనాలు ఆహా మెడికల్ కాలేజీలు చూసి ఆహా అనడం కాదు, కర్మరా బాబు అనుకునే పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆదోని మెడికల్ కాలేజీ కానీ, పాలకొల్లు మెడికల్ కాలేజీలు కానీ, మదనపల్లి మెడికల్ కాలేజీ కానీ, పెనుగొండ మెడికల్ కాలేజీ కానీ ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ దుస్తులు ఉన్నాయో అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా అబద్ధాలు ఆడి ఈరోజు మెడికల్ కాలేజీలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎంత అబద్ధాలు కోరి ప్రపంచంలో ఎవడో దొరకడనేది మనం నిర్దాసంగా చూడొచ్చు. ఇలాంటి వ్యక్తి ఇలాంటి కాలేజీలు పెట్టి బ్రహ్మాండంగా ఉన్న నువ్వు చెప్తున్న కాలేజీలు కోవిడ్ సమయంలో మీ నాయకులు, మీ మంత్రులకు పనిచేసే వాళ్ళు కోవిడ్ వస్తే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వైద్యం చేసుకున్న పరాకాష్ఠకి వెళ్ళిన పరిస్థితి. అందుకే ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతున్న విషయం తెలుసు. ఈరోజు మెడికల్ కాలేజీల కోసం మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విషయంలో చాలా స్పష్టతగా ఉండి మనకు కొన్ని మెడికల్ కాలేజీలో ఉంటే మన దాదాపు 27 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సందర్భాలు మనం చూడాలి. 27 కాలేజీలు ఏర్పాటు చేసి ఆయన బ్రహ్మాండంగా వైద్య సేవలు అందించారు. ఇది మెడికల్ కాలేజీలు అంటే, వైద్యం అంటే ఒక మానవ సేవ. ఇలాంటి మానవ సేవలో కూడా అబద్ధాలు ఆడి మెడికల్ కాలేజీలు ఇప్పుడున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఎలాంటి మెడికల్ కాలేజీ కట్టావో పునాదులతో ఉన్నాయా, లేకపోతే ఆ పునాదులు లేకుండా ఉన్నాయా, ఒక సైట్ని చూపించి కూడా మెడికల్ కాలేజీని చెప్పుకున్న పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఏ రకంగా ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాదుకు సంబంధించిన నిమ్స్ కానీ, తిరుపతిలో ఉన్న బర్డ్స్ కానీ, ఇక్కడ మన పద్మావతి మెడికల్ కాలేజీలు కానీ ఒకటి కాదు ఎన్నెన్నో ఆయన కట్టి ఈరోజు నిరూపించుకోగలిగారు. అలాంటి విషయాల్లో కూడా ఈరోజు మీరు మెడికల్ కాలేజీ విషయంలో కూడా గతంలో మీరు కూడా ప్రైవేట్ సీట్స్ ఏర్పాటు చేసి మీరు కూడా ప్రైవేట్ సీట్లు అమ్ముకున్న పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు పీపీపీ మోడల్ మీద మీరు అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పుట్టనేది నిదర్శనం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత మేనిఫెస్టోలో 85% పేకు ఆయన 80% మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలని పూర్తిగా విస్మరించి ఫేక్ సృష్టించిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో బ్రహ్మాండంగా భారతదేశంలో అద్భుతమైన పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తుంటే, అభివృద్ధి చేస్తుంటే ఈరోజు 15 నెలల్లోనే ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు అద్భుతంగా చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు బ్రహ్మాండ పరిపాలన జరుగుతుంటే ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే అది చూసి ఓరవలేక, అది భవిష్యత్తులో కనీసం ఇప్పుడు వచ్చిన మనకు ఏవైతే మన పులివెందుల్లో మన ఎమ్మెల్యే గెలిచాం, భవిష్యత్తులోగా గెలలేమనే బాధతో, ఆవేదనతో ఈయన మాట్లాడుతున్న తీరు మనం అర్థం పడుతుంది. కృష్ణా జిల్లాలో యూరియా కొరతపై ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా నిల్వలపై కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని, గత 10 రోజుల్లో 4380 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామని చెప్పారు. రేపు మరో 2 రోజుల్లో 4400 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని పేర్కొన్నారు. యూరియా కొరతపై వస్తున్న వదంతులు నమ్మొద్దని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లాలో యూరియా పొజిషన్ని మీ దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మీతో మాట్లాడడం జరుగుతోంది.
ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలకి ఆల్రెడీ మనకు 4380 మెట్రిక్ టన్స్ యూరియా వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ అయిపోతూ వచ్చింది. దాంతోపాటు రేపు మళ్ళీ 2600, ఎల్లుండి మళ్ళీ 1800 మెట్రిక్ టన్స్, అంటే అన్నీ కలిపి 4400 మెట్రిక్ టన్స్ ఇంకా 2 డేస్లో మళ్ళీ కృష్ణా జిల్లాకి రానుంది. సో దాని తర్వాత కూడా ఇంకా కూడాను మనకు సప్లైస్ కంటిన్యూస్లీ వస్తూనే ఉంటాయి యాక్చువల్లీ. సో ఏ రైతు కూడాను యూరియా కొరత ఉంది అనుకొని కంగారు పడే అవసరం లేదు, ఆందోళన చెందే అవసరం లేదు. సప్లైస్ కంటిన్యూస్గా వస్తూ ఉంది, మాకు అలొకేషన్ కూడా కంటిన్యూస్గా ఇస్తున్నారు. సో దయచేసి రైతు సోదరులందరూ కూడాను కోఆపరేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యర్థాలను తొలగించాలని, నగరంలోని రోడ్ల అన్నింటినూ గుంతలను పూడ్చాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన్చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ఎస్ రామారావు రోడ్, కృష్ణరాజపురం, లయోలా కాలేజ్ రోడ్, పంటకాలువ రోడ్, పడమట ప్రాంతాలను క్షేత్రస్థాయిలో ధ్యాన్చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కంపాక్టర్ బిన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నగరంలోని రోడ్ల అన్నింటిలోనూ గుంతలు పొడ్చాలని, ఎప్పటికప్పుడు గుంతలేని నగరంగా విజయవాడను ఉంచాలని, అభివృద్ధి కార్యక్రమాలైన మరమ్మతులైన చేపడుతూ ఖచ్చితమైనటువంటి బ్యారికెట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యారికెట్లు లేనిదే పనులు చేపట్టరాదని అధికారులను ఆయన ఆదేశించారు. రైల్లో చైన్ స్కాచింగ్ చేస్తున్న నిందితుడిని జీఆర్పీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత నెల 23వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు నాంతాడు స్కాచింగ్ చేస్తున్న నిందితుడు నేడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని వద్ద నుండి మరో చైన్ స్కాచింగ్ కేసుకు సంబంధించిన 40 గ్రాముల బంగారు నాంతాడు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిన చైన్ స్కాచింగ్ కేసును జీఆర్పీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా జీఆర్పీ సే రమణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 23న పద్మావతి ఎక్స్ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్కు ప్రయాణించిన బండి రాజ్యలక్ష్మి వద్ద నుండి 25 గ్రాముల బంగారు నాంతాడు దొంగతనం జరిగిందని చెప్పారు. రైలు విజయవాడ స్టేషన్ నుండి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. తర్వాత బాధితురాలు 25న విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లుగా వెల్లడించారు. నిందితుడు రమేష్ మహబూబ్ నగర్ తెలంగాణకు చెందినవాడని, ఇతను 2024లో కూడా చైన్ స్కాచింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో శిక్ష అనుభవించి వచ్చాడని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణంలో గాలింపు జరిపిన నిందితుడు తమకు దొరకలేదని సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడ రాజగోపాలాచారి వీధిలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. పోలీసులు నిందితుడి వద్ద నుండి 25 గ్రాముల బంగారు నాంతాడుతో పాటు 2024 డిసెంబర్లో జరిగిన మరో కేసులో 40 గ్రాముల బంగారు నాంతాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 25న మనకి ఒక రిపోర్టు రావడం జరిగింది. బండి రాజ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకన్న, వరంగల్, ఈవిడ ఫ్యామిలీ అందరూ కూడా తిరుపతి వెళ్ళి పద్మావతి ఎక్స్ప్రెస్లో 23వ తారీఖున రిటర్న్ వస్తున్న సమయంలో మనం విజయవాడ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే, ట్రైన్ రీచ్ అయిన వెంటనే ఒక అన్నౌన్ అఫెండర్ ఎవరో ఒక వ్యక్తి ట్రైన్ ఆగి మళ్ళీ మూవ్ అయ్యే క్రమంలో స్నాచింగ్ మెడలో ఉన్న 40 గ్రాములు, సుమారు 40 గ్రాముల పైన నాన్ తాడుని స్నాచింగ్ చేశారని చెప్పేసి మనకి 25వ తారీఖున కంప్లైంట్ చేశారు. 25వ తారీఖున కంప్లైంట్ చేస్తే అండ్ యాక్చువల్గా ఆ రోజు ఇక్కడ అఫెన్స్ జరిగిన వెంటనే వాళ్ళు వరంగల్ వెళ్ళి, వరంగల్ నుంచి మళ్ళీ రిటర్న్ వరంగల్ జీఆర్పీ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి మనకు దగ్గరికి సైట్ చేస్తే వాళ్ళు 25న ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మనం కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి వెంటనే జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్, సిఐబి బృందాలుగా ఏర్పడి, టీమ్స్ అన్ని బృందాలుగా ఏర్పడి, మధుసూదన్ సారు, అలాగే ఆలీబేగ్, నేను, మా 3 టీంల కింద డివైడ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం, అలాగే సీసీ ఫుటేజ్, మాకున్న అవైలబుల్ ఉన్న సీసీ ఫుటేజ్, మాకు చిన్న ఒక క్లూ ఒకటి నైజాం గేట్ దగ్గర నుంచి ఒక సస్పెక్టెడ్ పర్సన్ వెళుతున్నట్టు మాకు ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీ ఫుటేజ్లో మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని, మా బృందాలుగా కొద్దిగా దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అందులో మాకు ఐడెంటిఫై అయిన వ్యక్తి తండ్రి కంటి రమేష్, సన్ ఆఫ్ సత్యనారాయణ, 29 years, క్యాస్ట్ బై యాదవ, మిడ్జిల్ సంబంధించిన మండలానికి సంబంధించిన మహబూబ్నగర్ డిస్టిక్ అతను అని మాకు సస్పెక్ట్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు ఉదయం 11 గంటలకి మన రాజగోపాల స్ట్రీట్ వైపు అక్కడ మనకి ఇతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని అక్కడ కస్టడీ తీసుకుని ఇతను విచారించడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం ఈ కేసులో ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు
మనది ఇంకొక కేసు కూడా ఇతను లాస్ట్ 24 డిసెంబర్లో అంటే 2024 డిసెంబర్లో కూడా ఒక అఫెన్స్ చేశాడు. ఆ అఫెన్స్కి సంబంధించిన ఆ ప్రాపర్టీ కూడా ఇతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 స్నాచింగ్ కేసుల్లో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఒక 5 lakhs అబోవ్ ఉంటుంది. ఈ ఇతన్ని కస్టడీకి తీసుకుని ఇమ్మీడియట్గా ఇతని దగ్గర ఉన్న మన కేసుల ప్రాపర్టీ సంబంధించిన సీజ్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతన్ని ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం 2024 ఏప్రిల్లో ఇక్కడ స్నాచింగ్ కేసుల్లో అరెస్ట్ చేసాం. స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేసాం. మార్చి నెల 2024 మార్చి ఏప్రిల్ నెలలో ఇతన్ని అప్పుడు కూడా స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని మీద మన ఓల్డ్ అఫెండర్స్ మనకున్న సీసీ ఫుటేజ్ని టాలీ చేసుకుని అన్నీ చూసుకుంటే ఈ తండ్రికంటి రమేష్ అనే సస్పెక్ట్ అనేది మనకి నిర్ధారణ అయ్యి ఇతన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. సో మన అఫెన్సులు 2 కూడా ఇతనే చేశాడని ఇతను అడ్మిట్ అయ్యాడు. ఇతని దగ్గర నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక శాఖకు చెందిన వేల కోట్ల రూపాయల విలువ గల హోటల్స్, ఇతర పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నాం, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు పర్యాటక శాఖకు చెందిన ఆస్తుల అన్నింటినీ ప్రైవేటు పరానికి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థలోని 22 హోటల్స్ ప్రైవేటీకరణ, ఉద్యోగుల భద్రతపై అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ పార్టీల నాయకులు, కార్మిక పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుందో దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదే చర్యలు చేపడుతుందన్నారు. ఒకదాని తర్వాత మరొక శాఖను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హోటల్స్, ఇతర పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి ప్రభుత్వం నిర్ణయించి తదనుగుణంగా ఇవాళ అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి పెద్దపీట వేశాము, దీన్నంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ, మరోవైపు టోటల్గా టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న ఆస్తులన్నిటిని కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1000 మంది ఉద్యోగస్తులు, కార్మికులు అందులో పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇవాళ గాలికి వదిలేసే పరిస్థితి స్పష్టంగా ఇందులో కనపడతా ఉంది. అదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 మాసాల కాలంలో చూస్తే మొత్తము ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ తరహాలోనైతే ప్రైవేటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము ఈరోజు అదే చర్యలు చేపడతా ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. నిన్ననే 9/9/2025 నిన్న లేట్ అవర్స్లో వారు ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 న్యూ మెడికల్ కాలేజ్ ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ 10 మెడికల్ కాలేజ్ని పీపీపీ పద్ధతుల్లో ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి నిన్న రాత్రి ఈ జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనం అందరం చూసాము, విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలుకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత విద్యా వైద్య రంగాలను టోటల్గా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అది క్లియర్గా మనకు కనపడతా ఉంది. ఇవాళ ఏ దశకు దిగజారిందంటే రాష్ట్రంలో యూనివర్సిటీలన్నా, మెడికల్ కాలేజీలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలన్నా, ఇంటర్మీడియట్ విద్య అన్నా అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ పేర్లు చెప్పుకునే పరిస్థితి ఉంది తప్ప ప్రతిష్టాత్మకమైన మన యూనివర్సిటీల పేర్లు కూడా ఇవాళ ఉచ్చరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన యువనేత. డయేరియా ప్రబలైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టీకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.